జగన్ వస్తున్నాడు, టీడీపీ కార్యకర్తలు టీడీపీ నాయకులను ఎవరిని విడిచిపెట్టేది లేదంటూ నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు. సో దానికి సంబంధించి ఆ ఓట్ని హైలైట్ చేసిన తర్వాత ఇక వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు కూడా మీ అంతేంటో తెలుస్తావరా, మీరు ఎక్కడ ఉన్నా సరే వదిలిపెట్టవరా అని చెప్పి కాస్త ఈ రోజున వాళ్ళ యొక్క మాటలు హద్దు మీరినట్టు కనబడతా ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్రాంతి దాటిన తర్వాత నేను ప్రజల్లోకి వస్తా, ప్రజల్లో తిరుగుతా, పార్టీని బలోపేతం చేస్తా, ప్రజలందరికీ అండగా ఉంటా, నేనేంటో చూపిస్తా అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ప్రజల్లోకి వచ్చినటువంటి దాఖలాలు లేవు. సంక్రాంతి అయిపోయింది, జనవరి అయిపోయింది, ఫిబ్రవరి వచ్చింది, ఫిబ్రవరి ఆల్రెడీ 4 రోజులు గడిచిపోతా ఉంది. ఇప్పటి వరకు ప్రజల్లోకి వచ్చినటువంటి దాఖలాలు లేవు. అయితే ఇక్కడ వీళ్ళు క్లియర్ కట్ గా ఒక విషయానికి మాత్రం తెరలేపారు. ఏదైనా సరే కూటమి ప్రభుత్వం మీద దౌర్జన్యాలు చేయాలి, అరాచకాలు చేయాలి అన్నట్టు ఫిక్స్ అయిపోయినట్టు కొన్ని వాస్తవాలు మనకు కనబడతా ఉన్నాయి. నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎలా సృష్టించారంటే గత 5 నెలల పరిపాలన, 6 నెలల పరిపాలన చూసి కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా ఒక్కొక్క పనులు చేసుకుంటూ వెళ్తా ఉంది. అలాగే సంక్షేమ పథకాలు అవలంబించడం కోసం ఆల్రెడీ 2 సూపర్ 6 పథకాలు 2 అవలంబించింది, ఇక 4 ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూటమి ప్రభుత్వం మీద లేపే ఆరోపణలు ఏంటంటే దౌర్జన్యాలు చేస్తున్నారు, అరాచకాలు చేస్తున్నారు, సూపర్ 6 పథకాలు పక్కన పెట్టేశారు, అభివృద్ధి లేదు, రాష్ట్రాన్ని రావణ రాష్ట్రంగా చేస్తున్నారు అంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ దీనికి కొత్త నాంది పలికి ఈ అంశాల మీద ప్రజల్లోకి రాబోతా ఉన్నారు. అసలు ఆంధ్ర రాష్ట్రంలో దౌర్జన్యాలు చేసేది ఎవరు, అరాచకాలు చేసేది ఎవరు అంటే ముఖ్యంగా ఒకే ఒక పార్టీని చెప్పొచ్చు, అదే వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎందుకంటే గతంలో ఇలా ఎవరైనా మైకుల ముందు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి వ్యవస్థ తీరు ఎలా ఉండేది? అదిగో ఆడి మీద అక్రమ కేసులు పెట్టేయడం, జైల్లో వేసేయడం, మళ్ళీ తీసుకురావడం, కుళ్ళబోటు చేయడం, మళ్ళీ తీసుకెళ్ళడం, అంటే ఒక చైన్ లింక్ అనమాట. పెట్టిన వాడి మీద మళ్ళీ కేసులు పెట్టడం, మళ్ళీ తీసుకెళ్ళి ఒకలేయడం, మళ్ళీ కొట్టిడ తీసుకుని మళ్ళీ బయట రావడం. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు చేసిన దౌర్జన్యాలు ఇయే కదా. అందిన కాడికి దోచుకున్నారు. ఇసుకలో స్కాములు, మద్యంలో స్కాములు, ఏ దాంట్లో మీరు స్కాములు చేయకుండా ఉన్నారు? ఆఖరికి పర్యావరణాన్ని కూడా వదిలిపెట్టలేదు. సౌరశక్తిని ద్వారా దోచుకున్నారు, అడవి భూములను దోచుకున్నారు, భూములను దోచుకుంటున్నారు, నీళ్ళ ద్వారా దోచుకుంటున్నారు. అబ్బా, ఏటు చూసుకున్నా సరే దోపిడీయే దోపిడీ. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ప్రజల్లోకి వస్తే మంచిదే. మీరు గత 5 సంవత్సరాలు చేసినటువంటి పరిపాలన గురించి ప్రజలతో మాట్లాడు చూడండి. మీరు పథకాలు ఇచ్చేసాం, అభివృద్ధి చేసామని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఒకసారి ప్రజల్లోకి వస్తే మీరు ఎంత అభివృద్ధి చేశారో, ఎన్ని పథకాలు ఇచ్చారో ప్రజలే తీర్పు చెప్తారు కదా. నేను వస్తా 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 అని చెప్పడం కాదు, వచ్చి ప్రజల్లో తిరిగితే తెలుసుద్ది. ఆల్రెడీ మీరు పులివెందుల నియోజకవర్గంలో మనం పర్యటించినప్పుడు మీ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలే ఎంత వ్యతిరేకత చూపించారో మీకు అర్థమే ఉంటుంది. ఎంత దారుణంగా అక్కడ వైఎస్ఆర్సీపీ కేడర్ మీ మీద వ్యతిరేకత చూపించారో అక్కడే అర్థమవుతుంది. ఎందుకంటే మీ సొంత కాన్స్టిట్యున్సీలోనే మీకు సరైన అవగాహన లేకపోతే, అక్కడ మీ సరైన మద్దతు లేకపోతే మీరు ఆంధ్ర రాష్ట్రంలో తిరిగి ఏం చేస్తారు? 11 సీట్లు పరిమితం అయ్యారు కదా మీరు. 11 సీట్లు ఎందుకు వచ్చినాయి, మేము రాష్ట్రంలో ఏం చేయలేదా అని చెప్పి ఈ అంశాల కోణంలో మాట్లాడడానికి ఏం ఉండదు మీకు. అరే మేము గతంలో 150, 160 సీట్లు వచ్చినాయి, ఈ రోజు కేవలం 11 సీట్లు వచ్చినాయి, ఏంట్రా ఎక్కడ మిస్టేక్ చేసాం, ఎక్కడ తప్పు జరిగిందని చెప్పి ఈ తప్పులు సరి చేసుకునే విధంగా ముందుకు కొనసాగుతారంటే అలా ఏం లేదు. వచ్చే నినాదాలతో ఎలా వస్తారండి మీరు బయటికి? మీ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే దౌర్జన్యాలు చేయాలా, అల్లర్లు సృష్టించాలా, కూటమి ప్రభుత్వం మీద బ్యాడ్ ఒపీనియన్ తీసుకురావాలా, ఒక సిస్టమేటిక్ గా పనిచేయడం కోసం వస్తా ఉన్నారు. మళ్ళీ మీరేమంటారు? నేను 5 సంవత్సరాల పరిపాలన పరిపాలనకి, నేను చేసిన అభివృద్ధికి, నేను ఇచ్చినటువంటి పథకాలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నాకు శాలువాలు కప్పాలి, సన్మానాలు చేయాల్సింది. అలాంటిది సన్మానాలు శాలువాలు కప్పాల్సింది పోయి నా మీద బురద జల్లుతారా, నా మీద రౌడీజం చేస్తారా, నా మీద దౌర్జన్యాలు చేస్తారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారండి. కూటమి ప్రభుత్వం 7 నెలల పరిపాలన చూసిన ప్రజలు ఒక పక్కన అభివృద్ధి పనులు ఎలా చేసిందంటే అన్నా క్యాంటీన్లు రీఓపెన్ చేశారు. ప్రతి పేదవాడికి అన్నం నోటికాడికి అందిస్తా ఉన్నారు. మీ 5 సంవత్సరాల పరిపాలనలో పేదవాడికి నోటికాడికి అందించి అన్నా క్యాన్లు ధ్వంసం చేసి పేదవాడి నోటికాడ అన్నం తీసేశారు కదా. ఈ రోజున కూటమి ప్రభుత్వం అదే అన్నాన్ని మళ్ళీ పేదలకు అందిస్తా ఉంది. అన్నం అందించేవాడిని కావాలనుకుంటారా, అన్నం తీసేసిన కావాలనుకుంటారా? ఒకసారి అర్థం చేసుకోండి. సింపుల్ లాజిక్కే. అసలైన పాయింట్ ఇదే కదా. ఎవడైనా సరే పొట్ట కూటి కోసమే కష్టపడేది. కూటి కోసం కోటి విద్యలు అన్నారు కదా. బహుశా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడు ఆకలి తీర్చే కూటమి ప్రభుత్వం కాదని చెప్పి మిమ్మల్ని ఎలా మళ్ళీ నెత్తి మీద పెట్టుకుంటారు అనుకుంటున్నారు? మేము ప్రజల్లోకి వచ్చేస్తాం, ప్రజల్లో తిరుగుతామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. ఇదే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా చేసావు కదా ఈ 5 సంవత్సరాల్లో. మళ్ళీ అమరావతి పనులు వేగవంతం చేసి అమరావతి పనులు చక్కగా చేస్తా ఉండండి. దీని మీద కూడా బురద జల్లి రాజకీయాలు చేయడం ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు అభివృద్ధి చేయరు, చేసేవాళ్ళు చేయనివ్వరు. మీరు కట్టరో, కట్టేవాళ్ళు కట్టనివ్వరు. మీరు ఏది చేయరు, చేసేవాళ్ళు చేయనివ్వరు. ఎక్కడ చూసుకున్నా సరే ఏదైనా కూటమి ప్రభుత్వం ఒక అధికారంగా
ఒక ఏదైనా అభివృద్ధి పని కానీ చేస్తే దాని వెనక సై అనుకుంటూ వచ్చేసి వెంటనే మొదలు పెట్టేస్తారు అంతే భజన కార్యక్రమాలు. అదిగో చంద్రబాబు నాయుడు అలా చేశాడు, ఇదిగో నారా లోకేష్ అలా చేశాడు, అదిగో పవన్ కళ్యాణ్ అలా చేశాడు. ఏందయ్య ఇది? కనీసం ప్రజలకి ఏది చేయాలో ఏది చెందాలో మీరే చెప్పేస్తే ఇంక ప్రభుత్వం ఎందుకు ఇక్కడ? వాస్తవాలు తెలుసుకోవాలి కదా. ఈ రోజు కూటమి ప్రభుత్వం అన్న మాట ప్రకారం ఒకటొక్కటి చేసుకుంటూ వస్తుంది. 5 సంవత్సరాల పరిపాలన అయిపోయినట్టు మీరు ఎగిరెగిరి పడుతుంటే దానికి ఏమైనా అర్థం ఉందా? తిప్పి కొడితే 7 నెలల పరిపాలన పూర్తయింది, 8వ నెల రన్నింగ్ లో ఉంది. ఈ 8 నెలల పరిపాలన కాలంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులు మీరు కనీసం 1 సంవత్సరాన్ని ఆగాలి కదా. కనీసం 1 సంవత్సరం కూడా పూర్తి అవ్వకుండా దౌర్జన్యాలు పెరిగిపోయినాయి, అరాచకాలు పెరిగిపోయినాయి, సూపర్ 6 పథకాలు పక్కన పెట్టేసి అని చెప్పి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? కూటమి ప్రభుత్వం అన్న మాట ప్రకారం ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తుంది. మీరు ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని రాస్తారోకోలు చేసినా, ఎన్ని అక్రమ కాండలు సృష్టించాలని ప్రయత్నించినా ప్రజలకిను కూటమి ప్రభుత్వానికి ప్రజలకి చక్కగా ఎమోషనల్ బాండ్ కుదిరింది. ఒక అండర్స్టాండింగ్తో ఇక్కడ పరిపాలన జరుగుతూ ఉంది. మీరు ఎన్ని బురదజల్లి రాజకీయాలు చేసినా ఇక్కడ కూటమి ప్రభుత్వానికి ఒక్క అడుగు, ఒక్క ఇటుక మొక్క కూడా పేగలేరు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి పనులు ఒకసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తానని చెప్పి అన్నాడు కదా, వచ్చేది ఒకే ఒక్క కాన్సెప్ట్ మీద. అదే ఏదైతే బురద జల్లాలని ఒకే ఒక్క నెపంతో చంద్రబాబు గారు పథకాలు ఇవ్వలేకపోతారని చెప్పి మాట్లాడారు. ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు అని చెప్పి ఆ అంశం గురించి ఎవరైనా మాట్లాడుతా ఉన్నారా? ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు అని చెప్పి ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి 5 సంవత్సరాల పాలనలో 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు. ఈ అంశం గురించి ఎవరు నోరెత్తుతా ఉన్నారా? పథకాలు ఇవ్వట్లేదని చెప్పి మాట్లాడుతా ఉన్నారు తప్ప ఆ పథకాలు ఇవ్వకపోవడానికి ప్రధాన కారణమైనట్టు జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరు మాట్లాడతారు? ఎవరు మాట్లాడరు. 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మళ్ళీ నేను ప్రజల్లోకి వస్తా, నన్ను మళ్ళీ నమ్మండి, ఇంకో 20 లక్షల కోట్ల అప్పులు చేసి వెళ్తా, నన్ను మీరు నమ్మినంతకాలం నేను మీకు అండగా ఉంటానని చెప్పి అనుకుంటున్నారేమో, నట్టేట ముంచేస్తానని చెప్పడానికి వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని చూసి ఈ రోజున అనేక మంది రెచ్చిపోతున్నారు కదా. మీ టీడీపీ నాయకులు అంతేంటో తెలుస్తాం, మీరు ఎవరిని వదిలిపెట్టమని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. రెండు తేల్చుతారు, చూస్తారు, మేమేమో చూస్తాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన స్పష్టంగా ఒక మాట చెప్పారు, వాళ్ళు బురద జల్లారని చెప్పి మనం బురద జల్లొద్దు. వాళ్ళు ఏదో మన మీద కవ్వింపు చర్యలు చేసినంత మనం రెచ్చిపోయి మనం ఏంటో చూపించవసరంలా. ప్రతిదానికి ఒక టైం ఉంది. మనం అన్ని చట్టపరంగా చేద్దాం, ప్రతి ఒక్కరిని మనం చట్టపరంగా శిక్షిద్దాం, ఎవరిని విడిచిపెట్టొద్దు. పార్టీ ఆఫీసుల మీద ధ్వంసం చేసిన వాళ్ళ దగ్గర నుండి టీడీపీ కార్యకర్తలు కొట్టిన వాళ్ళ దగ్గర వరకు ప్రతి ఒక్కరిని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు, అందరినీ చట్టపరంగా శిక్షిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. సో మీ యొక్క రాత మీరు ఎలా రాసుకుంటారో రాసుకోండి. కావాలని చెప్పి కూటమి ప్రభుత్వం మీద దౌర్జన్యాలు అరాచకాలు చేయాలని చెప్పి సృష్టించాలని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం బుద్ధి చెప్పుద్ది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆ పైగా కూటమి ప్రభుత్వం ఏమి చేతులు ముడుచుకుని కూర్చోలా. మీరు దౌర్జన్యాలు చేస్తే అలా ప్రశాంతంగా భరించడానికి, మీరు కొడతాకొస్తే చేతులు ముడుచుకుని కూర్చుంటానికి మీరు ఏది చేయాలన్నా చేయండి. కానీ కూటమి ప్రభుత్వం కనుక ఒక్కసారి తలుచుకుంటే మీరు ఏమవుతారో ఒకసారి ఆలోచించుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.